ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు మీరు పాత మీ ఐఫోన్ ని ఫస్ట్ బ్యాకప్ చేసుకోవాలి. మీకు బ్యాకప్ చేసుకోకపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఎక్కడి నుండి తీసుకొస్తారు iOS 18 మీ పాత డేటాని? కుదరదు. సో అందువల్ల ఏంటంటే బ్యాకప్ ఎలా చేయాలని చెప్పేసి మన దాంట్లో ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో చూడండి ఫస్ట్. సో క్లియర్ గా మీరు మీ ఫోన్ ని ఫస్ట్ బ్యాకప్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను బ్యాకప్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు బ్యాకప్స్ లో మేనేజ్ బ్యాకప్స్ అని చూసారా? ఆల్రెడీ నేను ఇక్కడ ఫోన్ నేను బ్యాకప్ చేశాను అనమాట. సో ఇక్కడ కనపడుతుంది 13 Pro Max ఎస్టర్డే బ్యాకప్. అంటే మీకు ఒకవేళ ఎన్ని బ్యాకప్స్ ఉంటే ఆ బ్యాకప్స్ అన్ని కనపడితే మీకు లేటెస్ట్ బ్యాకప్ ని మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో బ్యాకప్ అంతా బాగానే ఉంది. మరి ఈ 18.5 ఎక్కడ నుండి తీసుకొస్తాం? అదే మెయిన్ టాస్క్. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీకు యాపిల్లో ఇంకొక ఇది ఏంటంటేనండి, మీకు సపోజ్ ఇప్పుడు రైట్ నో ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు లేటెస్ట్ పబ్లిక్ వర్షన్, అఫీషియల్ పబ్లిక్ వర్షన్ వచ్చేసరికి 18.5 ప్రస్తుతానికి. అదేంటంటే సైన్ ఇన్ లో ఉంచుతుంది అనమాట. యాపిల్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తూ ఉంటది కదా, అంటే పాత అంటే ఇప్పుడు 18.4 ఉండొచ్చు, 18.3 ఉండొచ్చు. సో ఈ అప్డేట్స్ చేసినప్పుడు 18.3 ఉందనుకోండి, ఒక 2 వర్షన్స్ బ్యాక్ ఉండేది, అది సైన్ ఇన్ చేయనీరు. అంటే మీకు ఇలా కనెక్ట్